కస్టమర్ల సంతోషమే పరమావధిగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్నట్లు రియల్ భూమ్ వ్యవస్థాపకులు వి శ్రీనివాసులు నాయుడు అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని నూతనంగా ప్రారంభించిన రియల్ భూమ్ A to Z సర్వీసు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రియల్ భూమ్ ప్రకాశం జిల్లా బాధ్యులు జె సుబ్బారావు సత్యవతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం వ్యాపార పరంగా మారిందని, సర్వీసు కోణంలో మేము ముందుకు వెళుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా పలు విభాగాలను అతిథులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రియల్ భూమ్ యూనిట్ సభ్యులు పాల్గొని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి జె సుబ్బారావును అభినందించారు. మనం కూడా తీసుకెళ్ళచ్చుగా. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మీ కలశమావాహయామి స్థాపయామి పూజయామి. మహాలక్ష్మీ ఆవాహయామి స్థాపయామి పూజయామి. జన్మనక్షత్రే చిత్రా నక్షత్రం దేవత ఆవాహయామి. ఇట్లా అడ్డమైతే పక్కన తీసేసి అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస నాయుడు. మాది చిలకలూరుపేట, పురుషోత్తపట్నం. ఈ రియల్ భూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అన్నది A to Z సర్వీసెస్ ఒక 14 సంవత్సరాల నుంచి కృషి చేసిన ఫలితం ఈరోజు అందరి భాగస్వామ్యంతో మా 100వ బ్రాంచి ఈరోజు ఒంగోలులో ఓపెన్ చేసుకోవటం జరిగింది. ఇదే విధంగా రియల్ ఎస్టేట్లో ఎక్కడో అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి ఈ ఫ్రాంచైజీ సిస్టంలో. అటువంటిది ఫస్ట్ టైం ఇండియాలో రియల్ ఎస్టేట్ ఫ్రాంచైజీస్ ఇచ్చే సిస్టమ్ని డెవలప్ చేసి ప్రతి కస్టమర్కి కూడా అందుబాటులో సర్వీస్ ఉండేటట్టు, అదేవిధంగా రియల్ ఎస్టేట్లోనే ఫస్ట్ టైం ఒక ప్లాట్ కొంటే ఒక ప్లాటు ఫ్రీ ఇచ్చే విధానంతో ముందుకు వెళ్తూ ఉంది.
అంటే ఏదో రేటు పెంచి ఒక ప్లాట్ కొంటే ఒక ప్లాట్ ఉచితం కాదు. వాస్తవానికి మార్కెట్లో ఉన్న రేట్ల కంటే కూడా తక్కువ రేట్లే అనమాట. సపోజ్ మేము కోటప్పకొండ మిన్నికల్ దగ్గర వేసిన వెంచరు అక్కడే 7,000 రూపాయలు నడుస్తున్న దగ్గర మేము ఒక 2,000 రూపాయలు గజం అందజేస్తూ ఉన్నాము. 3,999లో 1+1 ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 21,000 దగ్గర 9,000. అదేవిధంగా సిఆర్డి వెంచరు ఒక 7,899 1+1 ఆఫరు. అదేవిధంగా అపార్ట్మెంట్లు కూడా 1+1 ఆఫరు. ఏదున్నా కూడా ఏంటంటే రియల్ భూమిలో ఏంటంటే ఒకటే, రియల్ భూమి ప్రైస్ ఈజ్ రియల్ ప్రైస్ అనమాట. అంటే ఎక్కడైనా కస్టమర్కి మనం సాటిస్ఫై చేస్తే అదే బిజినెస్ అవుద్ది. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం అన్నది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. కేవలం అది ఇప్పుడున్న వెంచర్స్ ఓనర్ల యొక్క ఒక దురాశ. అంటే మార్కెట్లో వచ్చేసేసి ప్రతిదానికి రేట్ నిర్ణయించే ఇది ఉంది. కాకపోతే ఇది కొంతమంది గుత్తాధిపత్యంతో వాళ్ళు రేట్ నిర్ణయించేసేసి ఒక నలుగురు అనుకొని జనం మైండ్ గేమ్ మీద వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా బంగారం రేటే రోజు నిర్ణయించబడుతున్నప్పుడు భూమి విలువ ఎందుకు రోజు నిర్ణయించలేరు? అంటే మేము వడ్డీలకు తీసుకొచ్చాం, మాకు అంత అయింది ఇంత అయింది, ఇదంతా కూడా కస్టమరే మోయాలి. ఆ కస్టమర్ని మోయించే బాధ్యత వీళ్ళు డైరెక్ట్ తీసుకోరు. మీడియేటర్స్ ద్వారా, అంటే ఏజెంట్స్ ద్వారా, అసోసియేట్స్ ద్వారా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి వాళ్ళు చేసే పనిలో వీళ్ళు లాభపడుతున్నారు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా కస్టమర్ లాస్ అవుతున్నాడు. అట్ ది సేమ్ టైం వీళ్ళ ఫేస్ వాల్యూ కూడా పోతూ ఉంది. ఈ పద్ధతి కాదు అన్న సిస్టమ్ తోటే వచ్చిందే ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ రియల్ భూమ్ సిస్టమ్. దీంట్లో బయ్యింగ్ సెల్లింగే కాకుండా ఏ పాత ప్లాట్ అయినా ఇచ్చి కొత్త ప్లాట్ తీసుకోవచ్చు. వాళ్ళకి నచ్చని పాత ప్లాట్ ఇచ్చి నచ్చే కొత్త ప్లాట్ని తీసుకునే విధానం ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే కాకుండా మనకి ఈ రియల్ ఎస్టేట్ అన్నది మానవుడు ఒక లాస్ట్ కోరిక. అతను కష్టపడి సంపాదించిన డబ్బుతోటి ఒక ఇల్లు, ఒక స్థలమో, ఒక పొలమో, ఒక అపార్ట్మెంటో, ఒక విల్లానో ఏదో కొనుక్కోవాలనుకుంటాడు. అటువంటి దీన్ని మనం కరెక్ట్ ప్రైస్కి ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఈ ఫీల్డ్ని ఎంచుకుంటారు. అట్లా కాకుండా ఇవాళ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ ఓనర్స్ యొక్క అత్యాశ, దురాశ ఇవాళ చాలా ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ రియల్ ఎస్టేట్ అని చెప్పుకోవాలంటే కూడా ఇబ్బంది పడే స్థితికి అందరు కూడా వెళ్ళిపోయారు. అట్లా కాకుండా వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు ఈ ఫీల్డ్ ఖచ్చితంగా బతుకుతుంది. కాబట్టి ఈ ఫీల్డ్ని బతికించాల్సిన బాధ్యత, ఈ ఫీల్డ్ పరిశ్రమగా గుర్తించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద. అదేవిధంగా అందరూ కూడా ఈ అసంఘటిత రంగాన్ని సంఘటితం చేసి పోరాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం జనరల్ మన్నాలు పొందుతాము. ఈ విధంగా ఇదే కాకుండా మనకి ఒక 99 రకాల సర్వీసులు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ అన్ని రకాల సర్వీసులు, హెల్త్ కేర్, పర్సన్ కేర్, బ్యూటీ కేర్, బట్టలు, బంగారం, అట్లానే అన్నీ కూడా మార్కెట్ రేట్ కంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ కంటే 10 to 25% మనం తక్కువకి ఇచ్చే విధానంలో వెళ్తూ ఉన్నాం. ఇక్కడంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా మూవ్ అయ్యే సిస్టమ్. ఇక్కడ లాభం అనేది వచ్చేసేసి మా కంపెనీలో 92.4% పంచబడుద్ది. కేవలం 7.6% తోటే మా ఆఫీసుల మెయింటెనెన్స్ కానీ, మా ఎంప్లాయీస్ మెయింటెనెన్స్ కానీ మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణలో ఒక 3,000 ఫ్రాంచైజీలు మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ఇప్పటికి ఇది 100వ బ్రాంచి. అదేవిధంగా పైప్ లైన్లో ఒక 500 పైన ఉన్నాయి. ఇంక నుంచి మాకు రియల్ ఎస్టేట్ ఎవరైనా బ్రాంచ్ పెట్టుకోవాలంటే ఇంటర్వ్యూ చేసి ఇచ్చే పద్ధతిలో వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం తెలియని వాళ్ళు టేకప్ చేసినప్పుడు మళ్ళీ మేము ఏం చేయలేకపోతున్నామన్న ఇది రాకుండా అందరు సహకరించేటట్టు ఇక్కడున్న మొత్తం ఇది జిల్లాకి హెడ్ ఆఫీసు, ఇక్కడికి వచ్చేసి పాత జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ఎవరైనా రావచ్చు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు, రియల్ ఎస్టేట్కి ఉంచిన సమస్యలు ఉన్నా, ఏదన్నా ప్లాట్ కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా ఎక్స్చేంజ్కి కూడా ఈ ఆఫీసును ఉపయోగించుకుంటారు అందరని చెప్పేసి అని ఈ అవకాశాన్ని తీసుకున్న మన సుబ్బారావు గారు ఈ దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఈ సిస్టంలో మన సిస్టంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కోటేశ్వర్లు అయ్యే సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని ప్రతి వాళ్ళకి తెలియజేస్తూ రూపాయి పెట్టుబడి పెట్టకుండా చేసుకునే వ్యాపారం. ఈ వ్యాపారంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఒంగోలు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. సార్, నా పేరు సుబ్బారావు, జలపాటి సుబ్బారావు. సో రీసెంట్గా నేను ఈ కంపెనీ రియల్ భూమి అనే కంపెనీ గురించి పూర్తిగా నాలెడ్జ్ తెలుసుకొని, లీడర్స్ యొక్క పనితనం తెలుసుకొని, దీని యొక్క
గ్రౌండ్ ఎలా జరుగుతుంది, అసలు టీం వర్క్ ఎలా ఉంటుంది, అసలు ఫ్యూచర్లో మనం ఇది బ్రాంచ్ తీసుకుంటే మనకి యొక్క సెక్యూరిటీ ఏంటి, మనం సర్వీస్ ఇస్తే కస్టమర్కి తక్కువ కాస్ట్లో ఎలా వస్తుంది, మార్కెటింగ్ ప్లానింగ్ ఏంటి, మొత్తం నేను తెలుసుకొని దీని గురించి పూర్తిగా అవగాహనతో నేను ఈ సెంటర్ని రన్ చేస్తున్నాను. సో ఇవాళ ఓపెనింగ్ చేసినందుకు ఈ ఓపెనింగ్కి వచ్చిన మెయిన్ పర్సన్ దూపిశెట్టి శ్రీనివాస్ గారికి, అలానే మా టీం అందరితోటి ఇవాళ నేను ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఫ్యూచర్లో ఒక రియల్ ఎస్టేట్ భూమి అనేది ప్రతి ఒక్కరికి కామన్గా అందుబాటులో వెళ్ళేటట్టుగా, ప్రతి సర్వీసు తక్కువ కాస్ట్లో ఇచ్చేటట్టుగా, రాబోయే రోజుల్లో ప్రతి పర్సన్కి సర్వీస్ ఇచ్చేటట్టుగా దీన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. దాంట్లో నా వంతు నేను 100% దీన్ని ఎఫెక్ట్ పెట్టి ప్రతి సర్వీస్కి నేను బాధ్యునై ఉండి దీనికి సర్వీస్ ఇద్దామనే ఉద్దేశంతో నేను నా కుటుంబ ఫ్యామిలీ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాను. నమస్తే అండి, నా పేరు కోటా శ్రీనివాసరావు. నేను తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రియల్ భూమ్ రియల్ ఎస్టేట్ కంపెనీకి. అలాగే ఈరోజు ఈ రియల్ భూమ్ రియల్ ఎస్టేట్ అనేది వినూత్నమైనటువంటి కొత్త విధానంతో వస్తున్నటువంటి కాన్సెప్టు. ఇది పాన్ ఇండియా లెవెల్లో మొదలైనటువంటి ఆర్గనైజేషను. మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా గ్రామ స్థాయి నుంచి కూడా అందరికీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ. మరి ఈ సంస్థ ముఖ్యంగా దీని ఫౌండేషన్కి నాంది పలికినట్టు మా శ్రీనివాస నాయుడు గారికి, ఈరోజు మా ఎంటైర్ ఆర్గనైజేషన్లో ఇచ్చేసినటువంటి డైరెక్టర్స్ పూర్ణ మాస్టర్ గారు కావచ్చు, అడ్మిన్ మేడం లావణ్య మేడం గారు, కబ్బాయి చౌదరి గారు, నారాయణ రెడ్డి గారు, మరి మహేంద్ర గురూజీ గారు, మాకు ఎక్కడ ప్రోగ్రాం జరిగినా ట్రైనింగ్ ఇస్తూ మోటివేట్ చేస్తున్నటువంటి మహేంద్ర గురూజీ గారు, అదేవిధంగా ఐరా ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి అరుణ గారు, మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఈ ఒంగోలు బ్రాంచ్ని ఓపెనింగ్ చేసుకుని ఈ ప్రధానంగా ఈ ఫ్రాంచైజీని టేకప్ చేసినటువంటి మన సుబ్బారావు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ ద్వారా మరి అందరికీ అందుబాటులో సర్వీసులు ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఈ ఎంటైర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా గణనీయంగా వేల సంఖ్యలో ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ఆర్గనైజేషన్ కల్పిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యావత్ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాం.